చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ సమయం మందు మన మధ్యలోనికి వచ్చిన దైవజనులను మనము ఆహ్వానించట మంచిది. మొదటగా PPM మినిస్ట్రీ నుంచి వచ్చిన నుండి యేసుదాస్ పాస్టర్ గారు, యేసురాజ్ పాస్టర్ గారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అలాగే ఈ సమయం మందు విల్సన్ పాస్టర్ గారు కూడా ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. హలో, ప్రార్థనతో మనము యొక్క సమయమందు ఈ కూడికను ప్రార్థించుదాము. దయచేసి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. నీ దీన సేవకులు మరి ప్రభువా విలియం క్రిస్టఫర్ రేచల్ దంపతులు మరి ప్రభువా వారిని దీవించి వారికి ఇచ్చిన చక్కని గర్భఫలం చిన్న బిడ్డను బట్టి మీ సంధికి వచ్చి కృతజ్ఞత ఆస్థానాలతో ప్రార్థిస్తుండగా బిడ్డలను కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రభువా చిన్న బిడ్డకు మొదటిసారిగా మరి ప్రభువా ఫీడింగ్ ఇస్తున్న ఈ సందర్భంలో మరి ప్రభువా థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ని బిడ్డలు మరి ప్రభువా మీ సన్నిధిలో కృతజ్ఞత ఆస్థానాలతో జరిగిస్తుండగా మా మధ్యలో మీ సన్నిధి ఉంచండి ప్రభువా. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను సెలవిచ్చిన దేవా. మా మధ్యలో మీరుండండి, మీ సన్నిధి నుంచండి, మీ ప్రసన్నత నుంచి మీ పరిశుద్ధ ఆత్మ కార్యం జరిగించండి. పరిశుద్ధ దేవా మరి ప్రాముఖ్యంగా చిన్న బిడ్డకు తల్లికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తి దయచేయండి. చిన్న బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మరి ప్రభా మొదటిసారిగా ఫీడింగ్ అందిస్తుండగా మరి ప్రభా ప్రియ బిడ్డలు మీ సన్నిధానమందు కుటుంబంగా చేరి ప్రార్థిస్తుండగా బిడ్డలను కుటుంబాన్ని దీవించి చిన్న బిడ్డను మీరు ఆశీర్వదించి మరి ప్రభా మీ యొక్క చిత్తంలో మీ ప్రణాళికలో బిడ్డను పెంచడానికి మీ కృప దయచేయండి. చిన్న బిడ్డకు మరి ప్రభా తన భవిష్యత్ కాలమంతయు మీ కాపుదల భద్రత దయచేసి బాల్యప్రాయం మందు వచ్చి ప్రతి బలహీనత నుంచి మీరు తప్పించి కాపాడండి. పెరుగుచుండగా వయసునందు జ్ఞానమందును పెద్దల దయందు మీ దయందు వర్ధిల్లే కృప దయచేయండి. ఈ కూడిక అంతటి ద్వారా మరి ప్రభా చిన్న బిడ్డకు కుటుంబానికి రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని ఈ కూడిక అంతట్లో మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు దయచేసి మీకు మహిమకరంగా జరిగే కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరు అడిగి వేడుకొంచున్నాం స్వామి, ఆమేన్. సమయమందు షైనీ అండ్ మైటీ బిడ్డలు ఒక స్పెషల్ సాంగ్ వాళ్ళు పాడి వినిపించవలసిందిగా మనవి. యెహోవా కార్యము చేసెను, యేసయ్య సఫలము చేసెను, ఆత్మాభిషేకము చేసెను, ఆత్మారాధించెను. యెహోవా కార్యము చేసెను, యేసయ్య సఫలము చేసెను, ఆత్మాభిషేకము చేసెను, ఆత్మారాధించెను. విశాలపరచి మా తెరలు సాగనిచ్చి, మా స్థలము విశాలపరచి మా తెరలు సాగనిచ్చి, మాత్రాలు పొడుగు చేసి మా మేకులు దిగగొట్టెను, మాత్రాలు పొడుగు చేసి మా మేకులు దిగగొట్టెను. యెహోవా కార్యము చేసెను, యేసయ్య సఫలము చేసెను, ఆత్మాభిషేకము చేసెను, ఆత్మారాధించెను.
మరువక నిత్యము సాగెదము ఆయన సన్నిధిలో. నేనును నా ఇంటి వారును యెహోవాను స్తుతించెదము. మరువక నిత్యము సాగెదము ఆయన సన్నిధిలో. ఆయనే ఆది అంతము లేని దేవుడు. ఆయనే నన్ను పిలిచిన దేవాది దేవుడు. ఆయనే ఆది అంతము లేని దేవుడు. ఆయనే నన్ను పిలిచిన దేవాది దేవుడు. ఆయనే నాకు జీవము, ఆయనే నాకు పెన్నిధి. ఆయనే నాకు జీవము, ఆయనే నాకు పెన్నిధి. ఆయనే నాకు పెన్నిధి. నేనును నా ఇంటి వారును యెహోవాను స్తుతించెదము. మరువక నిత్యము సాగెదము ఆయన సన్నిధిలో. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నన్ను జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. థ్యాంక్ యూ అమ్మా. ఈ సమయమందు బ్రదర్ బాలరాజు గారు ముందుకు వచ్చి దేవుని వాక్యంని చదవగా మనం విందాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1 నుంచి 8 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి
నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. దేవుడి వాక్యం దీవించును. బ్రదర్ బుజ్జి గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వారి జీవితాల్లో చేసిన మేలుకై కృతజ్ఞత కోడికలు మనం కూడా పాల్గొని ఆయన సన్నిధిలో ఉన్నాం కనుక అందరం ఏక మనసు ఏకాత్మతో కుటుంబం కోసం దేవుని వాక్యం మనం వినవాలని ఆ వాక్యం మన హృదయంలో ఫలించలాగా ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, మన మనస్సు ఆయన వైపు ఆనుకుందాం, మన నేత్రంలో ఆయన చూద్దాం. పరిశుద్ధాత్మ సన్నిధి తోడుకుని కోరుకుందాం. కృపా కనికరమ కలిగిన మా తండ్రిని, దయగల మా దేవా, ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నాయన గాఢాంధకారపు లోయలో సంచరించను, ఏ అపాయంలోకి భయపడకుండా ఈ దుడ్డికరని దండం మమ్మల్ని ఆదరించిందని సెలవిచ్చిన తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో నాయన విలియమ్స్ గారిని రేచల్ మీరు ప్రేమించి ప్రభువా వారికి ఇచ్చిన ఆయన కుమార్తె హెలెన్ని బట్టి స్తుతిస్తున్నాము నాయన. తనకు నాయన ఫస్ట్ నా తండ్రి ఇదిగో నాయన భోజనం అయ్యా ఇదిగో నా ప్రభు అన్నప్రాసనం జరుగుతుండగా కృపగల దేవ బంధువులతోనూ స్నేహితులతోనూ రక్త సంబంధులతోనూ మరి ముఖ్యంగా దైవ సేవకులతో కలిసి నాయన కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలని ఆశపడి ఉండగా కృపగల దేవ సమయాన్ని అనుగ్రహించినందుకు కొందనాలు నాయన. వారితో మీరుండి నాయన చక్కటి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడబోతున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. నిజంగా నాయన నీ దయందును జ్ఞానముందు బుద్ధి ఆయన దేవుని దయందు మానవ దయందు వర్ధిల్లే బిడ్డగా బిడ్డను లేవనెత్తిన నాయన. అయా శరీరానికి కావలసిన ఆహారం నాయన చిన్న బిడ్డకి పెడుతుండగా నా ప్రభా మీరు పరిశుద్ధపరుస్తున్నందుకు వందనాలు. ఆ బిడ్డ దినదిన అభివృద్ధి నొందుతున్నందుకు వందనాలు. రాబోయే దినాల్లో గొప్ప సాక్షి బిడ్డగా మీరు లేవనెత్తబోతున్నందుకే మీరు స్తుతిస్తున్నాము నాయన. ఈరోజు ఈ దాసుని ద్వారా ఎత్తబడే వాక్యం నాయన ప్రతి హృదయంలో ఫలించులాగా సహాయం చేయండి. లూదియా హృదయం తెరిచినట్టుగా మా హృదయాలు తెరవండి. వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా జీవించేటట్లు నాయన వాక్య వెలుగుల్లో మేము సరి చేసుకునేటట్లు సహాయం చేయండి. నిలబడుతున్న ఈ దాసునితో మీరు నాయన ఆయన వారి స్వరమును కాక మీ స్వరముగా మంది అయా వినిపించండి. అయ్యా వారి స్వరము నాయన మీ స్వరముగా అయ్యా ఇదిగోన్న ప్రభ వినిపిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ నాయన వినగలిగే చెవును నాయన ఆయన గ్రహింపుగల మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఇదిగో నాయన ఈ కూడికి విరుద్ధంగా పనిచేస్తున్న ప్రతి వ్యతిరేకులు అంధకార శక్తులను మేమందరం ఏకీచి పదలకు బంధిస్తున్నాం నాయన. నీ రక్తం ఈ స్థలమైన ప్రోక్షిస్తున్నాం ప్రభా. ఓ నెమ్మది సమాధానం నీ నామలో కలుగునుగా కని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన నా తండ్రి నాయన ఈ సిద్ధపాటుకు మాకు అనుగ్రహించిన శ్రేష్ఠ దీవెన సమయం బట్టి వందనాలు. మంచి వాతావరణం పెట్టుకోండి. మీకు కృత చెల్లిస్తూ రావాల్సిన ప్రియులు ఇంకా త్వరగా వచ్చి అయ్యా వాక్యం మీరేటప్పుడు నాయన అయ్యా శ్రద్ధగాను అయ్యా నీ నామం మహిమ తండ్రి మహిమకరంగాను మేము ఉండేటట్లు సహాయం చేయమని సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు వాక్యము ద్వారా మా ద్వారా తండ్రి ఇదిగో నాయన కూడి ద్వారా మీరే పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. సమయమందు PPM మినిస్ట్రీలో గొప్పగా మన ఈ జంట నగరాల్లో సేవలో వాడబడుతున్న దైవజనులు అనేక మంది దైవజనులను వారు దేవుని ఆత్మచేత వారికి తర్బీయతనిస్తూ వారి ద్వారా అనేక సంఘాలు స్థాపిస్తూ సేవలో వాడబడుతున్నటువంటి తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాల్లోనూ వారు గొప్పగా వాడబడుతున్న దైవజనులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మన మెదక్ అధ్యక్ష మండలంలో సీనియర్ గురువులు రిటైర్డ్ అయిన గురువులు రాబర్ట్ అయ్యగారు గొప్ప దైవజనులు, ఆత్మవరాలు కలిగినటువంటి గొప్ప దైవజనులు, పరిశుద్ధ ఆత్మ వరం కలిగిన దైవజనులు. వారితో కూడా కలిసి సేవ చేసిన దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారితో కూడా కలిసి ఆయా ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో సేవ చేసినటువంటి దైవజనులు వారి యొక్క జీవితంలో పౌలు ఏ విధంగా అయితే సమస్తము
వ్యర్థమని ఎంచి దేవుని సేవకు పిలువబడ్డారో ఆ విధంగా గొప్ప సాక్ష్యం కలిగిన దైవజనులు ప్రభుత్వ ఉద్యోగమును వదిలి ఈ దినాన వారితో పాటు పనిచేసిన వారు స్టేట్ గవర్నర్స్గా రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. వాటన్నింటినీ కూడా వదిలిపెట్టి దేవుని సిల్వ కాడి ఎత్తుకొని సేవలో వాడబడుతున్న దైవజనులు వారి దీనమైన సేవను దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ అనేకులకు దీవెనకరంగా నిలబెట్టుకున్నారు. వారితో కూడా కలిసి సాయంకాలం వేళ మనమందరం దేవుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు అయ్యగారు దేవుని వాక్యం అందించారని వారికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీ మధ్యలో మరి నేను ఉండటానికి దేవుడు కృపించాడు. మరి నాతో పాటు దైవ సేవకులు విల్సన్ గారు, పాస్టర్ గారు బుజ్ కుమార్ గారు, బాలరాజు గారు, ఇంకా టీం అంతా మేము ఉన్నాము. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన మరి దేవుని కుమారులు విలియం గారు, మరి కుమార్తె రేచల్ గారికి అమ్మ ఉన్నారు, అమ్మగారికి శ్వేత, సరోజమ్మ గారి అమ్మగారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో అభిషక్తులు దైవ సేవకులు మరి చైర్మన్ గారు సార్కి ప్రత్యేకమైన వందనాలు. బైబిల్లో ఏం చెప్తుందంటే, మీరు భోజనం చేసినా పానం చేసినా సమస్తమును దేవుని మహిమ కోసం చేయమన్నాడు. భోజనము పానం అనేది డైలీ యాక్టివిటీ, రోజు చేసే పని అదే. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 70 సంవత్సరాలు చేసే పని అదే. సో అలాంటి డైలీ యాక్టివిటీస్లోనే దేవునికి గౌరవం వచ్చేటట్టుగా, మహిమ వచ్చేటట్టుగా చేయాలి అని కోరింది సంఘానికి పౌలు గారు చెప్పారు. కాబట్టి కుమారుడు విలియం వారి సత్యమని దేవునికి మహిమ రావాలని, దేవునికి రెస్పెక్ట్ రావాలని ప్రభువారికి ఇచ్చిన బహుమానం ఐలీన్ ఈరోజు మరి ప్రార్థన పూర్వకంగా తన శరీరం ఎదగటానికి భోజనం ఐలీన్ కదా, ఎలీనా స్టార్ట్ చేయటానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. అంటే కుమారుడు కుటుంబం ప్రథమ స్థానము దేవునికి ఇస్తున్నారు. గట్టిగా చెప్పలు కొడదాం వారిని బట్టి, గట్టిగా సంతోషం ఉంటే గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆ చిన్న బిడ్డని దేవుడు దీవించును గాక. మరి చిన్న ఒక కోరస్ పాడుకొని ఎక్కువసేపు కాదు, ఎందుకంటే లండన్ నుంచి మా దగ్గరికి ఒక పాస్టర్ వచ్చారు. దాని గురించి లేట్ అయిపోయింది. వెరీ షార్ట్, కొద్ది సమయం కదా. చేతులు ఎత్తి థ్యాంక్స్ చెప్దాం. చిన్న బిడ్డ కోసం 2 చేతుల పైకి ఎత్తి, ఎత్తగలిగిన వారు ఎత్తవచ్చు. ఎందుకంటే చేతులు ఎత్తుట దేవునికి నైవేద్యం చెల్లించటాన్ని బైబిల్లో రాయబడి ఉంది. నాతో పాటు కలిసి యేసయ్యా మీకు వందనాలు అని చెప్దాం. యేసయ్యా మీకు వందనాలు, ఆ మాట చెప్తే చాలు. యేసయ్యా అందరూ కూడా మీకు వందనాలు. విలియం గారిని బట్టి వందనాలు నాయన, కుమార్తె రేచల్ని బట్టి వందనాలు, వారికి బహుమానం ఇచ్చిన తండ్రి ఏలియని బట్టి ప్రభు నీకు స్తోత్రం ప్రభు నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీ యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవి, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవి. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన, ఓ ఆరాధన ఆరాధన, అందరం కలిసి ఆరాధన ఆరాధన, ఓ ఆరాధన ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో అందరం కలిసి ప్రేమించేదన్
అధికముగా ఆరాధింతు, శక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేది. అందరు కలిసి శబ్దం, పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన, యేసయ్యను ఆరాధన చేద్దాం అందరు కలిసి. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచవే వందనమయ్యా. స్వస్థపరిచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతు, అందరూ కలిసి. పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. అందరూ కలిసి చెప్తాం ఆరాధన అన్నమాట. ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన. Heavenly loving Father, we praise you, worship you once again in the name of Jesus. You are the King of kings and Lord of lords. Your name above all names, Lord, we praise you, Lord, we worship you, Lord. Thank you for thy salvation, O Lord. Thank you thy protection, O Lord. Thank you thy presence, O Lord. నీ రక్తం యొక్క ప్రభావం మా మధ్యలో ఉంచారు. నీ ప్రశస్తమైన సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తాం. నా తండ్రి ఈరోజు నమ్మకాన్ని ప్రేమించి ఇచ్చిన బహుమానాలు, కుమార్తె కుమారు కుటుంబాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. అలాగే ప్రభు విలియం గారిని, అలాగే తండ్రి కుమార్తె రేచల్ని ఆశీర్వదించి ఇచ్చిన బహుమానం ఐరీని బట్టి మీకు స్తోత్రం ప్రభు. గడిచిన నెలంతా దాచికాచిగా భద్రం చేసి యేసు నామములో ఈ దినమునైనా ప్రార్థించి ప్రార్థనా పూర్వకంగా ఆమె శరీరం ఎదుగుదల కోసం నాయన భోజనాన్ని ప్రారంభిస్తుండగా నీ దయగల హస్తానికి అప్పగించుకుంటూ వచ్చిన అందరిని బ్లెస్ చేయమని యేసు నామములో వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమెన్. అందరూ చెప్దాం ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి ఆకలేస్తుంది? మాకు కూడా ఆకలేస్తుంది. జాగ్రత్త ఒక మాట బైబిల్లోంచి. యాక్చువల్ నా పేరు యేసురాజు అని మా అమ్మ పెట్టింది. నా బర్త్డే క్రిస్మస్ రోజు అనమాట, అందుకే మా అమ్మ యేసురాజు అని పెట్టింది. అయితే నాకు మారు మనసు వచ్చేది గుడ్ ఫ్రైడే. యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు ఆ రోజు, ప్రభు నాలోకి వచ్చాడు ఆ రోజు. తర్వాత ఒక ఈస్టర్ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి దిగొచ్చాడు. ఆ రోజు నుంచి యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు, నా పాపాలే కాదు మీ పాపాలు క్షమిస్తానని చెప్తున్నా. నాకు సార్ చెప్పినట్టుగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 89లో జాయిన్ అయ్యాను. అయితే 95లో ప్రభు నన్ను దర్శించి నన్ను క్షమించాడు. తర్వాత రిజైన్ చేయమని దేవుడు కళ్ళ నాతో మాట్లాడాడు. అట్లా దేవుని సేవకి ప్రభు తీసుకొచ్చాడు. నిజానికి పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నా. మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్, మా ఓన్ బ్రదర్ ఎస్పీ. కాబట్టి చిన్నప్పటి నుంచి పోలీస్ కుటుంబంలో పుట్టాను కనుక
నా చేతిలో రివాల్వర్ పెట్టుకోవాలి, మోటార్ సైకిల్ మీద కూర్చోవాలి, నేను వెళుతుంటే అందరూ లేవాలనుకునేవాడిని. కానీ ప్రభు అన్నాడు, మోటార్ సైకిల్ కాదే, మైక్ పెడతాను, నా గురించి చెప్పమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, నా భార్య పేరు శాంతి, ఒకే కుమారుడు నాకు, ఆయన పేరు హానోక్ రాజ్. గుత్తి అద్భుత కుమార్ పాస్టర్ గారు మీకు తెలిసి ఉంటుంది కొంతమందికి, బైబిల్ మిషన్ గుత్తి పాస్టర్ గారు. ప్రపంచంలో పెద్ద చర్చి వారిదే, ద లార్జెస్ట్ చర్చ్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో పెద్ద చర్చి వారిదే, ఏషియా ఖండం కాదు, ప్రపంచంలోనే. అలాగా 66 ఎకరాల్లో వాళ్ళు చర్చి స్థాపించారు. వాళ్ళ కుమార్తె మా కోడలు అనమాట, అద్భుత షునేమి అంటే యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఆమె కూడా ప్రేచర్, మా అబ్బాయి కూడా ప్రేచరు. సో అందరూ కూడా యేసుప్రభు అంటే యేసుప్రభు కోసం చెప్పడం అంటే, యేసుప్రభు పాపాలు క్షమిస్తాడు, పాప నుంచి విడిపిస్తాడని చెప్తున్నాం అంతే. అందుకని, ఎందుకంటే పాప నుంచి విడిపించే అధికారం యేసయ్యకు ఉంది. అదే చెప్తూ ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో ఏంటంటే కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం శ్రద్ధగా విందాం. మనం చదువుకున్నాం కదా మనం చదువుకున్నాం యోహాను పత్రికలో 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంది. అందులో 2వ వచనంలో ఏముందంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవల్లని నీ కొరకు ప్రార్థన చేస్తానని యోహాను భక్తుడు గాయనే ఒక వ్యక్తికి లెటర్ రాశాడనమాట. అందులో ఏం చెప్తున్నాడంటే, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలని నీ కొరకు ప్రార్థన అంటాడు. ఇక్కడ గమనిస్తే ఆత్మ అన్న మాట ఉపయోగం ఉంది బైబిల్. అక్కడ శరీరం అని లేదు, చెప్పండి, ఏముంది? శరీరం అని లేదు, ఆత్మ ఎదగాలంట. అది ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు శరీరపరంగా వర్ధిల్లుతావు. అంటే ఆత్మ అనేది మనకు కనబట్టలేదు, మనం ఆత్మలో శరీరంలో మనం నివసిస్తూ ఉన్నాం. ఈ భూమండలం మీద ఉండటానికి షర్టు ప్యాంటు వేసుకుంటే సరిపోతుంది, చంద్రమండలం మీదకి వెళ్ళటానికి షర్టు ప్యాంటుతో సరిపోతుంది. ఆ మండలంలో ఉండటానికి తగిన దుస్తులు ధరించుకోవాలి. ఈ భూమండలం మీద మనిషి బ్రతకాలి, ఉండాలి అంటే ఆత్మైన మానవుడికి దేవుడి శరీరాన్ని ధరింపజేశాడు. ఈ శరీరంతో 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 లేకపోతే 120 ఎక్కువ సంవత్సరాలు కూడా ఉండొచ్చు. కానీ నువ్వెవరివి? నేను ఎవరిని అంటే, నేను ఆత్మని, నువ్వు ఆత్మవి. ఎందుకని? దేవుడు ఆత్మ కనుక నువ్వు ఆత్మవి. ఆత్మని నీకు, దేహాన్ని, శరీరాన్ని ప్రభు ఇచ్చాడు. అయితే ఈరోజు కుమార్తె బిడ్డకి ఐలీనా, అది కదా ఎలీనాకి ప్రార్థన చేసి తన శరీరం వర్ధిల్లటానికి భోజనం స్టార్ట్ చేస్తాం మనం. కానీ ఆమె ఆత్మ విషయంలో ఆలోచించాలి. అదనమాట, బాగా ఆలోచించాలి. శరీరానికి ఆమె ఎదగటానికి యేసు నామములో ప్రార్థన చేసి భోజనం స్టార్ట్ చేస్తాం ఈవేళ మనం. అయితే ఆమె లోపల ఆత్మ ఉన్నది అని బైబిల్ చెప్తుంది, మన లోపల ఆత్మ ఉన్నది అని బైబిల్ చెప్తుంది. అయితే ఈ ఆత్మ ఎలాగైతే ఎదుగుతుంటుందో రోజు రోజుకి, అలాగే శరీరపరంగా కూడా వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి అని దేవుని యొక్క చిత్తము, కోరిక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరైనా ఫ్యామిలీ లైఫ్లో ఏం కోరుకుంటారు? మేము మా పిల్లలు దీవించబడాలని కోరుకుంటారు. తల్లిదండ్రుల పిల్లల్ని, పిల్లలేమో తల్లిదండ్రులు కోరుకుంటారు. సో బ్లెస్సింగ్ అనేది అందరూ కోరుకుంటారు. దేవుడు కూడా ఆయన నోట్లోంచి వచ్చిన మొట్టమొదటి బ్లెస్సింగే బైబిల్లో. దీవించబడాలి, కుటుంబాలు బ్లెస్ అవ్వాలని దేవుడు కోరుకుంటాడు. దానికి ఏంటంటే తాళపు చెవి ఏంటంటే, ఒకటి ఆత్మలో వర్ధిల్లాలి. చెప్పండి, ఎక్కడ? ఆత్మలో వర్ధిల్లాలి. ఇప్పుడు చూడండి, గాయకి ఆయన లెటర్ రాసి, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటే, గాయు అంటే సంతోషం అని అర్థం. ఈ గాయ ఎవరంటే, ఈ పౌలు లేకపోతే అపోస్తుల మినిస్ట్రీలో రక్షించబడ్డ వ్యక్తి. ఆయనకి ఏం చెప్తాడంటే, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు, ఆయన గురించి చెప్తాడు. అలాగే నువ్వు శరీరపరంగా కూడా దీవించబడాలి అని చెప్తాడు. ఇప్పుడు గాయ విషయంలో మనం ఆలోచిస్తే, ఆయన ఆత్మలో వర్ధిల్లుతున్నాడని ఏ విషయాన్ని బట్టి మనం చెప్పగలం? శరీరం ఎదుగుతుంటే రోజు రోజుకి ప్యాంట్ ఏం పొట్టుగా అయిపోతుంది, ఎదుగుతున్నాడు అంటాం. అవునా? గౌను చిన్నగా అయిపోతుంటే ఎదుగుతున్నాడు అంటాం. మరి ఆత్మని నీవు ఎలా ఎదుగుతున్నావు ఎలా తెలుస్తుంది? అది ఇంపార్టెంట్.
అక్కడే ఉంది, చిన్న విషయం చెప్పేసి ముగించేస్తాను. ఏముందంటే చూడండి, 2వ వచనం చూస్తే, ప్రియుడా నీ ఆత్మ వృద్ధిలిచ్చిన ప్రకారం నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యం ఉండాలని నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అంటాడు. అని ఆత్మలో నువ్వు ఎలా వర్ధిల్లుతున్నావో చెప్తున్నాడు. చదువుదాం కింద. నెంబర్ 1, ఆయన ఆత్మలో ఎదిగాడు అంటానికి, వర్ధిల్లటానికి మొట్టమొదటి సాక్ష్యం ఏంటంటే, నీవు చూడండి సత్యమును అనుసరించి నడుస్తున్నావని కనుక సంఘస్థులు వచ్చి నీ సత్య ప్రవక్తను బట్టి సాక్ష్యం చెప్పగా విని బహుగా నేను సంతోషపడ్డాను. అంటే ఏంటి? ఈయన ఆత్మలో ఎదుగుతున్నాడంటే దానికి బయట ఎలా కనబడుతుంది గ్రోత్ అంటే, ఆయన సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడు అని ఉంది బైబిల్. సత్యాన్ని అనుసరించి నడుస్తున్నావని మీ సంఘస్థులు వచ్చి నా దగ్గర చెప్పారంటాడు యోహాను. అంటే ఇప్పుడు ఏంటి? సంఘస్థులు సాక్ష్యం ఏం చెప్తారు? ఈయన సత్యాన్ని అనుసరించే నడుస్తున్నాడు ఈ గాయ అనే వ్యక్తి. అంటే సత్యం అంటే ప్రభు చెప్పు, నేనే మార్గము, నేనే సత్యం, యేసు. అంటే యేసయ్య అనుసరించి యేసయ్య చెప్పిన మాట ప్రకారము ఈ నడుస్తున్నాడంటే లవ్ యువర్ గాడ్ అని చెప్పాడు దేవుడు. అది హల్లెలూయా. ద ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ మైండ్ అండ్ సోల్. ఫస్ట్ కమాండ్మెంట్, ప్రపంచానికి దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే నీ ఆత్మ వర్ధిల్లాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి బయట అవుట్వర్డ్ సైన్ ఏంటంటే ఆ వ్యక్తి దేవుని వాక్యానికి లోబడతాడు. చెప్పండి, దేనికి? దేవుడు చెప్పినట్టు నడుస్తాడు. రెండోది, అది ఎవరు చెప్పారంటే ఈయన చెప్పుకోవట్లేదు, సంఘస్థులు వచ్చి చెప్తారు. అయ్యా మన సహవాసంలో సంఘంలో గాయన వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన సత్యాన్ని అనుసరించి నడుస్తాడంటే యేసయ్యని ప్రేమిస్తున్నాడు, యేసయ్య చెప్పినట్టు నడుస్తాడు, వాక్యానికి లోబడతాడు, సబ్మిట్ అవుతాడు, ఆయన దేవుని ప్రేమిస్తున్నాడని చెప్పి వాళ్ళు వచ్చి సాక్ష్యం ఇచ్చారు. అంటే మొట్టమొదటిది నేను సంతోషపడుతున్నాను అంటే దేవుడు సంతోషపడే విషయం ఏంటంటే ఆయన చెప్పినట్టు నడవాలి. రెండో సాక్ష్యం చూడండి, ముగించేద్దాం. నా పిల్లలు సత్యమును అనుసరించి, అంటే అపోస్తులైన యోహానికి సంతోషం ఏంటంటే నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారు. అంటే వాక్యం ప్రకారం నడుస్తున్నారు నా పిల్లలు, దేవుని మాటకి సబ్మిట్ అవుతారు. అదే నాకు సంతోషం అంటాడు. ఎవరు? దైవజనుడు. రెండో చూడండి, మరియు అక్కడ ఉంది, మరియు వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదల్లా విశ్వాసకి తగినట్టుగా నువ్వు చేస్తున్నావు. నెక్స్ట్ ఏంటంటే లవ్ యువర్ నేబర్. చెప్పండి ఏంటది? ఫస్ట్ లవ్ యువర్ గాడ్, రెండోది లవ్ యువర్ నేబర్, నీ పక్కవాడిని ప్రేమించాలి. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? సత్యాన్ని అనుసరించి నడవడం మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ ఊరికి ఎవరో స్ట్రేంజర్స్ వచ్చారంట. స్ట్రేంజర్స్ అంటే అసలు వాళ్ళ ముక్కు ముఖం తెలియని వాళ్ళు, తెలియదు వాళ్ళు. కానీ యేసయ్య నామములో వారు సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఈయన ఏం చేస్తాడంటే వాళ్ళని ఇంట్లో చేర్చుకొని వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి బస్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసినప్పుడు ఆయన ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశాడంటే ఈయన. అంటే ఏంటి? లవ్ యువర్ నేబర్. చెప్పండి, లవ్ యువర్ నేబర్. పొరుగువాడిని కూడా ప్రేమిస్తుంటే పొరుగువాడు కూడా తన టైం ఖర్చు పెడతాడు, పొరుగువాడి కోసం దాని బలం ఖర్చు పెడతాడు, పొరుగువాడి కోసం దాని ధనం ఖర్చు పెడతాడు. మనకేంటి? మనం ఖర్చు పెట్టకుండా సంతోషం మనకి, మన కుటుంబం కోసం ఆలోచన చేసుకుంటాం, సంతోషం మనకి. ఈయన ఏం చేశాడంటే బయట వాళ్ళ కోసం ఆలోచించాడు. అంటే లవ్ యువర్ నేబర్. యేసు ప్రభు చెప్పిన ఆ టీచింగ్ ఏంటంటే లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నేబర్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ థింగ్స్, కమాండ్మెంట్స్ అని ప్రభు చెప్పాడు. ఇది చేయి చాలును అని చెప్పాడు. చూడండి, అంటే దేవుడి మాట ఏం చెప్పాడో అది ఖచ్చితంగా చేయాలి, కానీ చాలా కష్టం అది. ఆయన వద్దన్నది మానాలి, చేయమన్నది చేయాలి అనుకుంటాం, కానీ మనం చేయలేం. అలా చేయాలంటే ఒకటే, నా హృదయంలో యేసుప్రభు ఉండాలి. ఎవరు హృదయంలో యేసుప్రభు ఉంటాడో ఖచ్చితంగా దేవుని మాట పాటించే మనసు వాళ్ళకి వస్తుంది. రెండోది, ఎవరు హృదయంలో యేసుప్రభు ఉంటాడో వారు పొరుగువాడిని ప్రేమించే మనసు వాళ్ళకు ఉంటుంది. ఈ రెండు, ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు ఏదైనా తోటలో. ఏంటంటే ప్రేమ ప్రపంచం. చెప్పండి ఏంటది? దేవుని ప్రేమించాలి, రెండోది పొరుగువాడిని ప్రేమించాలి. ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు, కానీ అది విఫలమైపోయింది. నిజంగా అదే ప్రపంచం ఉంటే పోలీస్ స్టేషన్లు అవసరం లేదు, కోర్టులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఏముండదుగా. కానీ అపవాది మాట విని మనుషుడు ఈ ప్రపంచాన్ని సృష్టించే దేవుడు విఫలమైపోయాడు. మనిషి యేసయ్య వచ్చి
ఇదే ప్రపంచాన్ని మళ్ళా హృదయంలో స్థాపిస్తున్నాడు. ఎవరే యేసయ్య నాలోకి రండి, నిన్ను ప్రేమించాలి, నీ వాక్యానికి లోబడి నువ్వు చెప్పినట్టు నడవాలి, అదే నా అదే నా కోరిక అని అంటే ప్రభు క్షమించి వారిలోకి వస్తాడు. అప్పటి నుంచి లైఫ్ మారుతుంది. లైఫ్ మారితే పరిస్థితులు మారుతాయి. చెప్పా, సూట్ కేసు కొత్తకుంటే లగేజ్ కూడా కొత్తకుండాలి. చెప్పండి, సూట్ కేసు కొత్తకుంటే లగేజ్ కూడా కొత్తకుండాలి. జూన్ నెల కొత్తది అది, కానీ పాత లగేజ్ మళ్ళీ అందరికి వచ్చేస్తుంది, రాకూడదు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆత్మలు వర్ధిల్లడం అంటే దేవుడు చెప్పినట్టు నడవడం. ఆత్మలు వర్ధిల్లడం అంటే పొరుగువాడిని ప్రేమించడం. ఒక టైము పొరుగువాడి కోసం తన స్ట్రెంగ్త్, తర్వాత దేవుడిచ్చిన రీసోర్స్ కూడా మనం దేవుని రాజ్య వ్యాప్తిలో పొరుగువాడి కోసం, ఆత్మల కోసం మనం చేయాలి. అది ఆత్మలో వర్ధిల్లే మనిషి లక్షణాలు ఇవి. ఎప్పుడైతే ఈ రెండు విషయాల్లో ప్రాముఖ్యత ఇస్తామో అప్పుడు బయట శరీరపరంగా మనకి ఏం కావాలి, భూమి మీద వేసుకోవడానికి వస్త్రాలు, తినటానికి ఆహారం, ఉండటానికి నివాసాలు, ఇంకా కారు, లేకపోతే ఇంకేమైనా గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఆత్మలో ఎదుగుదల కోసం ఆలోచించాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు తల్లి తండ్రి, యేసు ప్రభు చిన్నప్పుడు 8 దినాల వయసు ఉన్నప్పుడు యేసు ప్రభుని చర్చిలో ఒక టెంపుల్లో తీసుకెళ్ళి దేవాలయంలోకి ప్రతిష్ఠించారు. ఆ తల్లిదండ్రులకు రెస్పాన్సిబిలిటీ అది. రెండోది, ఏటాటా కూడా యెరూషలేముకి పస్కా పండుగ వస్తే చిన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని ప్రతి సంవత్సరం యెరూషలేముకి తీసుకెళ్తున్నారు. అయితే 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి యేసు ప్రభుని తీసుకెళ్తే అక్కడ ఆ పండుగలో అయిపోయిన తర్వాత ఆ పండుగలో వెనక్కి వెళ్ళిపోతుంటే మరియమ్మ యేసేపు వెనక్కి తిరిగి చూస్తే యేసు ప్రభు కనబడరు. అరే ఎక్కడికి వెళ్ళిపోయి అని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తే అప్పటికి 3 రోజులు అయిపోయింది. ఎన్ని రోజులు? 3 రోజులు అయిపోయింది. ఎక్కడ కూర్చున్నాడు? పండితుల మధ్యలో కూర్చున్నాడు చిన్నప్పుడు. అదనమాట. 12 ఏళ్ళ వయసులో చర్చిలో కూర్చుంటారు ఎవరైనా? అది ఇలా కూర్చోబెడితే ఆమెనంటే ఆ పక్కకి వెళ్ళిపోతాడు. కానీ 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు కూర్చున్నాడు చర్చిలో. చూడండి, ఆలోచిస్తే ఎక్కడ కూర్చున్నాడు? పండితుల మధ్యలో. పాస్టర్ గారిని కలవాలంటే భయం, ఆయన దగ్గర కూర్చుంటే ఏమడుగుతాడని భయం. కానీ 12 సంవత్సరాల వయసులో పండితుల మధ్యలో కూర్చున్నాడు. రెండోది ఏంటంటే వాళ్ళని ప్రశ్నలు వేస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? వాళ్ళని ప్రశ్నలు వేస్తున్నాడు. అంటే ఏంటి? వాళ్ళు చెప్పిన బోధ ఆయన అర్థమవుతుంది. దీనికి చిన్నప్పుడే అర్థమవడమే కాదు, ఆయన ప్రశ్నలు కూడా వేస్తున్నాడు. అది మెడిటేషన్ చేస్తున్నాడు. సో ఆ రీతిగా మరి విలియం గారు, కుమార్తె రేచల్ కూడా చిన్నప్పటి నుంచి ఆ బిడ్డల్ని ఐలీన్ అలాగ మందిరంలోనే వాళ్ళు పెంచుతున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు భక్తులే, దేవుని కొరకు ముందుకెళ్తున్నారు, అలాగే తీసుకెళ్తున్నారు. ఇంకా రాబోయే దినాల్లో అలాగా వారిని పెంచాలి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు చిన్నప్పుడు, నా తండ్రి బిజినెస్ మీద ఉండాలని మీకు తెలీదా అన్నాడు. అంటే చిన్నప్పుడే ఆయన హార్ట్ ఏంటంటే తండ్రి బిజినెస్ ఏంటి? ఆత్మలని రక్షించడం. సో పాప కూడా చిన్నప్పటి నుంచే దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఆమె తండ్రి బిజినెస్. విలియం గారు కూడా తండ్రి బిజినెస్ మీద ఉన్నారు. పాప చిన్నప్పటి నుంచి కూడా తండ్రి బిజినెస్ అంటే చిన్నప్పుడే నా తండ్రి ఉన్నాడని చెప్తున్నాడు యేసు ప్రభు. అంటే స్పిరిచువల్గా, ఫిజికల్గా పేరెంట్స్ ఉన్నా స్పిరిచువల్గా మై ఫాదర్ అని చెప్తున్నాడు. ఆయన బిజినెస్ ఏంటంటే ఆత్మని రక్షించడం. ఆ పనిలో చిన్నప్పటి నుంచే ఇజ్రాయేల్ చిన్నదాని వలె ఉండాలని నేను ఆ బిడ్డ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. మూడోది ఏంటంటే యేసు ప్రభు దేవుని దయలో, మనుషుల దయలో. దేవుని దయ, మనుషుల దయ అంటే ఏంటి? దేవునితో రిలేషన్షిప్ బాగుంది ఆయనకి. రెండోది మనుషులతో రిలేషన్షిప్ బాగుంది ఆయనకి. సో ఇట్ షుడ్ బి మెయింటైన్డ్. అంటే అలాంటి రిలేషన్షిప్ ఎప్పుడు ఆ బిడ్డ మరి ఉండేటట్టుగా యేసయ్యలాగా నా ప్రార్థన. మూడోది ఏంటంటే జ్ఞానమందును. చెప్పండి, ఇది జ్ఞానం కదా. జ్ఞానం అంటే స్పిరిచువల్ థింగ్స్, అయి ఆత్మ సంబంధమైన విషయాలు. నాలెడ్జ్ వేరు, జ్ఞానం వేరు, అండర్స్టాండింగ్ వేరు, వివేకం. నాలెడ్జ్ చదివితే వస్తుంది, తెలుసుకుంటే తెలుస్తుంది. ఏంటి? మొక్కలు ఎండిపోతున్నాయంటే మనకు తెలుసు నీళ్ళు లేవని. మొక్కలు పచ్చుకున్నాయంటే చెప్పండి నీళ్ళు ఉన్నాయని. అంటే తెలుసుకున్నాం అనేది నాలెడ్జ్. అది నీళ్ళు పోస్తే అవి ఎదుగుతుంది అనేది ఒక ఆలోచన, అండర్స్టాండింగ్. అది పోయడం అనేది జ్ఞానం అనమాట.
పోయడం అనేదే జ్ఞానం. కాబట్టి ఆ బిడ్డ కూడా అలాగా దేవుని యొక్క మరి ఆత్మసంబంధ విషయాల్లో ఎదగాలని నా ప్రార్థన. ఆ తర్వాత వయస్సునందున చెప్పనే ఉంది, ఫిజికల్గా ఆ బిడ్డ మరి ఎదగాలి, శరీరపరంగా ఎదగాలి. ఈరోజు ప్రార్థన పూర్వకంగా ఆ బిడ్డకి భోజనం స్టార్ట్ చేసే ఆ కార్యక్రమం ఇది. ఆ రీతిగా బిడ్డ మంచి ఆరోగ్యము, మంచి శక్తి, మంచి బలము, పుష్టి ఆ బిడ్డకి దేవుడు అనుగ్రహించి ఆ బిడ్డకి ఇచ్చిన ఆ శక్తి, ఆ శరీరాన్ని దేవుని మహిమార్థమై ఆ బిడ్డ ఉపయోగించాలని, ఆ చిన్నప్పుడే ఆ బిడ్డ దేహం దేవుని కాలంగా ఉండి అభిషేకించబడి ఫిలిప్పు కుమార్తెల వలె ప్రవచించే వారిగా ఉన్నారు సంఘంలో వాళ్ళు. అలాంటి అభిషేకం ఆ బిడ్డకి దేవుడు అనుగ్రహించి అనేక మందికి కుటుంబాలకి బ్లెస్సింగ్గా ఉండాలని నా ప్రార్థన. అటు కృపలకి దేవుడు నడిపించును గాక. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. తండ్రి, విత్తబడిన నీ వాక్కు ఆత్మ ఎదగాలి, ఆత్మ వర్ధిల్లాలి. వర్ధిల్లడం అంటే మీరు చెప్పిన మాట ప్రకారం నడవడాలి. వర్ధిల్లడం అంటే పొరుగువాడిని ప్రేమించడం. గాయ జీవితం నుంచి మీరు మాతో మాట్లాడారు కాబట్టి మా కోసం మేము బ్రతకూడదు, మేము బ్రతికేది మీకోసం, మేము బ్రతికేది పొరుగువాడి కోసం మేము జీవించాలి. అలాంటి జీవితం మాకు కలిగి ఉండాలంటే యేసయ్య మీరు మాలోకి రావాలి, మాలోకి మీరు వస్తే అటువంటి జీవితం మాకు వస్తుంది. అటువంటి అభిషేకం ఆయన అనుగ్రహించండి ప్రభా. మా పాప మా వ్యతిరేకమైన జీవితం బట్టి మా పాపాల నిమిత్తం మీరు శిలువలో మరణించారు, సమాధి చేయబడి తిరిగి లేచారు. వి బిలీవ్, మేము నమ్ముతున్నాం. యేసయ్య నా పాపాలు క్షమించండి, నా జీవితాన్ని మార్చండి అని ఎవరి రాత్రి కోరుకుంటారో వారిని క్షమించి, వారి దేహాన్ని నాలుగు రండి అని ఎవరు పిలుస్తారో, మా గృహములకు రండి అని ఎవరు పిలుస్తారో వారిలో మీరుండి ఆశీర్వదించమని కోరుతున్నాం. అలా విలియం గారిని, వారి సత్యమని, కుమార్తె రేచల్ని, మరి తండ్రి విలియన బిడ్డను దీవించమని, సేవకులందరినీ బ్లెస్ చేయమని, అమ్మ సరోజనమ్మ గారి కుటుంబాన్ని, స్వాత కుటుంబాన్ని, చిన్నబాబు కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనం దీవించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. చాలా చక్కని వాక్యం ద్వారా చిన్న బిడ్డ ఎలినాను, విలియం, రేచల్ కుటుంబాన్ని మీరు దీవించిన విధానాన్ని బట్టి కుటుంబ సభ్యుల పక్షంగా, దైవజనుల పక్షంగా, చేరవచ్చిన అందరి పక్షంగా పాస్టర్ గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయం ముందు మన మధ్యలో పాస్టర్ ఎం విల్సన్ గారు ఉన్నారు. వారు 2 మాటలు గ్రీటింగ్స్ తెలియజేస్తూ కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రములు. ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ప్రభుని మహిమపరుస్తూ ఉన్నా. ఎందుకంటే మరి విలియం క్రిస్టోఫర్ గారు, సిస్టర్ రేచల్, వారికి దేవుడు ఒక బహుమానం ఇచ్చారు. కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం అని 127వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తాం. చిల్డ్రన్ ఆర్ ది హెరిటేజ్. మరి పిల్లల్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ పిల్లల్ని పెంచే బాధ్యతలో మరి చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడ ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయారు, చాలా మంది పిల్లల్ని పెంచేశారు, పెద్దవాళ్ళు కూడా అయిపోయారు. ఎలాగైపోయారు మీకు తెలుసు. ఇప్పుడు క్రొత్తగా యవ్వనస్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు పిల్లలను పెంచే విషయంలో దైవజనులు చెప్పినట్టుగా మరి భౌతికంగా పెంచాలి, ఆధ్యాత్మికంగా పెంచాలి. భౌతికంగా మంచి ఆహారాన్ని పెడితే, న్యూట్రిషియస్ ఫుడ్ పెడితే పిల్లలు పెరిగిపోతారు. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. ఈ బిడ్డలు మంచి మానసికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా 3 విషయాలలో ఆరోగ్యవంతులుగా ఉండాలి. భౌతికంగా ఆరోగ్యవంతులుగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఆధ్యాత్మికంగా. కనుక 3 అంతలు ఆరోగ్యం బిడ్డకు ఉండాలంటే తల్లిదండ్రులు చాలా బాధ్యత వహించాలి. అందుకోసమనే, ఎందుకంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఈ లోకంలో శత్రువు తిరుగుతున్నాడంట. 2 వాక్యాలు నేను చదివించి నేను ముగించేస్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20-21 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము ఇర్మియా 9,
20 గట్టిగా చదవాలి, అందరికి వినిపించాలి. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ దేవుని మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. చదువునాను, గట్టిగా చదవాలి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయుట నేర్పుడి, ఒకరికొకరు అంగలార్చుడి, విద్య నేర్పుడి. తర్వాత చదవాలి 21. వీధులలో పసిపిల్లలు లేకుండా, యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై ఎవరంట మరణము కిటికీలు ఎక్కుచున్నదంట. మన నగరంలో ప్రవేశిస్తుందంట మరణం అనేటువంటిది. కిటికీలు ఎక్కి చూస్తుందంట మరణం. పిల్లల్ని కబళించాలని, యవనస్తుల్ని కబళించాలని. కనుక స్త్రీలారా, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. వేకున లేచి మరి కుమ్మరించబడినట్టుగా మరి దేవుని ఎడల మరి దేవుని సన్నిధిలో బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన. అన్నం పెట్టితే సరిపోతుంది, ప్రార్థన చేయాలి. వారు భౌతికంగాను మరి మానసికంగాను మరి ఆధ్యాత్మికంగాను. కనుక ఒక మానవుడు 3 భాగాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మ్యాన్ ఇస్ ఎ ట్రైపాట్రియేట్. శరీరం ఉంది, బాడీ ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఈ 3 రంగాలలో 3 పరిధులలో బిడ్డలు ఎదగాలి. కనుక ఒకసారి ఇంకో మాట చూద్దాం. నిర్గమాకాండము 9వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 9వ వచనం గట్టిగా చదవాలి. నిర్గమాకాండము 2:9. దయచేసి మాటలు వినాలని మనం చేస్తా ఉన్నా. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను మీకు జీతం ఇచ్చేదను అంటున్నాడు. చూసారా, మోషే పుట్టినప్పుడు మోషే తల్లిదండ్రులు చాలా భయంతో దాచారు పిల్లాడిని. చివరికి దాయలేక విడిచిపెట్టేశారు నీటిలో. ఆ పిల్లాడు ఒక ఫరో కుమార్తె దొరికాడు. అమ్మాయి తీసుకొచ్చి, చాలా అందంగా ఉన్నాడు కదా మోషే, తీసుకొచ్చి చివరికి మోషే తల్లికే అప్పగించబడ్డాడు. ఇదిగో ఈ బిడ్డను తీసుకుని నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను మీకు జీతం ఇచ్చేదను. బిడ్డలను కనుక జాగ్రత్తగా దేవుని కొరకు పెంచితే దేవుడు నీకు జీతం ఇస్తాడు. మొట్టమొదటిగా నీ బిడ్డలు నువ్వు రక్షించబడాలనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకోసమే దేవుడు ఆత్మలో వర్ధిల్లాలంటే అనే మాటతో ప్రారంభమైంది. కనుక భౌతికంగాను మానసికంగాను మరి ఆధ్యాత్మికంగాను ఈ 3 ఏరియాస్లో పిల్లలు డెవలప్ అవ్వాలి. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఏంటమ్మది? ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావాలి బిడ్డలో. పిల్లలు ఎదగకపోతే తల్లిదండ్రులకి ఎంత బాధ. బిడ్డలు ఎదగకుండా ఉన్నారనుకోండి, ఎంతో దుఃఖము. అదేవిధంగా యేసు ప్రభుని సొంత రక్షణ స్వీకరించినటువంటి మరి విశ్వాసులు ఎదగకుండా ఆధ్యాత్మికంగా ఉన్నారనుకోండి, ఆ సంఘంలో అన్ని గొడవలే. ఆ సంఘంలో ఏమాత్రం కూడా నెమ్మది ఉండదు. స్పిరిచువల్లీ వీ షుడ్ గ్రో. దిస్ ఈజ్ వాట్ గాడ్ డిజైర్స్. మర్చిపోవద్దు సుమాది. ఈ 3 రంగాల్లో ఎదగాలి. అందుకోసమనే మరి 2వ తిమోతిలో ఒక మాట మనం చూస్తాం. చూడండి, 2వ తిమోతి 1వ అధ్యాయంలో చూడు, అక్కడ యునేకే గురించి, లోయ గురించి మనం తిమోతిని ఏ విధంగా పెంచారన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి అన్న ఒకసారి 1వ అధ్యాయం 2వ తిమోతి 1వ అధ్యాయంలో ఆ విశ్వాసం మొదట నీ అవ్వైన లోయలోను తల్లి అయిన యూనేకైలో ఉంది. అంటే విశ్వాసము పిల్లల్లో అంకురించబడాలి. ఎవరి యందు విశ్వాసం అమ్మా? దేవుని యందు విశ్వాసము బిడ్డల్లో రావాలంటే తల్లిదండ్రులే మొట్టమొదటిగా భక్తిపరులుగా జీవిస్తేనే పిల్లలు భక్తిపరులుగా జీవిస్తారు. వాళ్ళు విశ్వాసం వస్తుంది. తల్లిదండ్రులు కొట్టుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళు మానసికంగా డిస్టర్బ్ అయిపోతారు పిల్లలు. కనుక పెంచే విషయంలో భౌతికంగా పెంచాలి, మానసికంగా పెంచాలి, ఆధ్యాత్మికంగా పెంచాలి. అట్టి కృప క్రిస్టఫర్కి, మరి విలియం క్రిస్టఫర్ గారికి, రేచల్ సిస్టర్కి ప్రభు దయచేయనుగాక. దేవుడి మాటలు
దీవించునుగాక. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయమందు విలియం రేచల్ చిన్న కుమార్తె ఎలినా తీసుకొని ముందుకు మరి బ్రదర్ విలియం క్రిస్టఫర్ గారిని, కుమార్తె రేచల్ని దేవుడు ఆశీర్వదించాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, అది మనం తెచ్చుకునేది కాదు. మరి ఇప్పుడు 6th month అనుకుంటా, 5th month చక్కగా మరి బిడ్డ ఎదిగింది. తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ ఫిజికల్గా భోజనం స్టార్ట్ చేయాలి ఆ బిడ్డ ఎదిగా. అలాగే మరి ఆత్మీయ ఎదగాలని కూడా వాళ్ళకి తెలుసు. ఆ రీతిగా వాళ్ళు ప్రార్థన చేస్తారు, ముందు బిడ్డను కూడా నడిపిస్తారు. కాబట్టి యేసయ్య నామములో మనం ప్రార్థన చేసి ఈ బిడ్డకి భోజనం మనం స్టార్ట్ చేయాలి. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. పరిశుద్ధుని తండ్రి, యేసుక్రీస్తు నామములో నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. యేసయ్య రక్తములో మీరు మాకు ఇచ్చిన విడుదలకి స్తోత్రాలు ప్రభా. కుటుంబాన్ని మీరు కట్టిన దేవుడు, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నించమని మీరు ఆశీర్వదించారు దేవా. ఆశీర్వాద ఫలమునైనా నీ కుమారుడు విలియం గారికి, నీ కుమార్తె రేచల్ బిడ్డకి మీరు దయచేసి మా తండ్రి నాయన ఐలీన్ ప్రభా బిడ్డను మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తాం నాయన. ఎంతవరకు దాచి కాచి కాపాడి భద్రం చేసాం తండ్రి. దైవ సేవకులుగా మేమందరం కలిసి సంఘంగా నీ బిడ్డగా కలిసి యేసయ్య నామములో ఈ బిడ్డకి శరీరం ఎదుగుదల కోసం భోజనము ఆ బిడ్డకి పెట్టడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యము, నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాం. యేసు క్రీస్తు నామములో నీ రక్తాన్ని దీనిలో ప్రోక్షిస్తున్నాం. యేసు నామములో నీ పునరుత్థాన శక్తిని రిలీజ్ చేస్తాం దీంట్లోకి నాయన. నీ ఆత్మాభిషేకం బిడ్డ మీద ఉండును గాక నాయన. యేసు నామంలో ప్రారంభిస్తుండగా తండ్రి చక్కని అరుగుదల బిడ్డకి ఇవ్వండి, ఎదుగుదల మీరు ఇవ్వండి, మీ కాపుదల ఉంచండి దేవా. అలా ఇజ్రాయేల్ చిన్నది ఏ విధంగా సైన్యాధ్యక్షుణ్ణి నీ రాజ్యములకు నడిపించారో, ఎస్తేరు నాయన పరిశుద్ధ గ్రంథంలో ఎంత ప్రార్థన చేశారో తండ్రి. మరియమ్మ నాయనా నీ పాదాలు పట్టుకుని ఎలా ఉన్నారో ప్రభా, ఆ బిడ్డల ఎదగటానికి మీ కృప అనుగ్రహించమని నీ చేతులకి దగల హస్తాలకు బిడ్డ అప్పగిస్తూ కుటుంబాన్ని బ్లెస్ చేయమని కోరుతూ అన్ని నామలను పైన యేసు నామములో ప్రార్థించుడుకు నా పరమ తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యేసయ్య నామములో బిడ్డకి భోజనం స్టార్ట్ చేస్తున్నాం. మీరందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. యేసయ్యా నీకు వందనాలు. యెహోవా దీవించి కాపాడును గాక, తన సన్నిధి కాంతితో నిన్ను కరుణించును గాక, నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చును గాక. జాలి నీపైన వైతరములు ఉండుగాక, నీ వంశం సంతానం వారి పిల్లల వారి పిల్లలు, తన జాలి నీపైన వైతరములు ఉండుగాక. ఆమేన్, బహుమానముగా నన్ను యేసయ్యా ప్రేమతో అమ్మా నాన్నలనిచ్చెను, మేమందరము సంతోషించెదము.
జీవింప కృపనిచ్చెను. బహుమానముగా నన్ను యేసయ్యా ప్రేమతో అమ్మ నన్నులనిచ్చెను. మేమందరము సంతోషముగా ఆయనకై జీవింప కృపనిచ్చెను. విలియం క్రిస్టఫర్ గారు అమ్మ బర్త్డే రోజు కార్యక్రమం పెట్టారు, సంతోషమైంది. అది ప్రార్థన చేద్దాం. మరి బైబిల్లో చెప్పినట్లుగా నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వల్లే మువ్వు వేస్తారు. ఖర్జూరపు వృక్షం ఏంటంటే ఎంతో బ్లెస్సింగ్గా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రీతి అమ్మగారు కూడా ఇంతవరకు కుటుంబానికి సమాజానికి కూడా సోషల్ మినిస్ట్రీ కూడా ఉంది. ఆవిడకి బ్లెస్సింగ్గా దేవుడు పెట్టాడు. ఇంకా రాబోయే దినాల్లో దీర్ఘాయువిచ్చి శక్తి బలాన్ని పుష్టిని ప్రభు అనుగ్రహించి మరి అనేక మందికి కుటుంబాలకి సమాజానికి బ్లెస్సింగ్గా దేవుడు చేయాలని ప్రార్థన. అందరు కలిసి మనం ప్రేయర్ చేద్దాం. అందరూ మీ కుడి చేతిని అమ్మ వైపు చాపండి, చిన్న ప్రేయర్ చేద్దాం. దీవించాలి అమ్మని. పరిశుద్ధుని తండ్రి యేసు నామములో నీకు మహిమ చెల్లిస్తాం. అమ్మ పుట్టిన దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. వారి పేరెంట్స్ కూడా మేము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అమ్మని భూమి తీసుకొచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆమెను వెతికి రక్షించుకొని కుటుంబాన్ని ఇచ్చి సంతానం ఇచ్చి ఈ రోజు వరకు నాయన ఆశీర్వదించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని క్షేమాన్నిచ్చిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి నీ దయగల హస్తాలకు అప్పగించుకున్నాం. నా మహిమ కోసం నేను సృష్టించాను ఈ బిడ్డనని మీరు చెప్తున్న మాటలకి స్తోత్రాలు. యేసుక్రీస్తు నామమున నీ హస్తము ఆమెని తాకును గాక, నీ ఆత్మ అభిషేకమును గాక, నీతిమంతులు ఖర్జూర వృక్షం మవ్వు వేదురుగాక అని చెప్పిన వాగ్దాన్ని నెరవేర్చమను గాక. లెబనోను వలె ఎదుగును గాక తండ్రి. నా మందిరంలో నాటబడి వర్ధిల్లును గాక. ఇంకా నూతన శక్తి నూతన బలము నాయన అమ్మకు అనుగ్రహించిన ఆయన యేసే రక్షకుడు, యేసే ప్రేమిస్తాడు మిమ్మల్ని అందరినీ అని ప్రకటించడానికి సహాయం చేయమని, ఇంకా నాయన మరి ఈ ప్లాన్ పర్పస్ అంతా నెరవేర్చమని, ఇంకా అనేక బర్త్డే జరిపిన ట్యాంక్స్ కృపమని, ఎంతో ప్రేమించిన వారికి ఇచ్చిన గర్భఫలం కుమారులు కుమార్తె కుటుంబాన్ని బట్టి ట్యాంక్స్ చెప్పుకుంటాం. ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో అమ్మ ఇంకా రాబోయే ఎంతో సంతోష మధురాన్ని అమ్మకిమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. Happy birthday to dear sister. Happy birthday to you. అందరూ కూడా happy long life to you. Happy long life to you. Happy long life to dear sister. Happy long life to you. Many greetings to you. Many greetings to you. Many greetings to dear sister. Many greetings to you. May God bless you dear. May God bless you dear. May God bless you dear sister. May God bless you dear sister. Happy birthday. Many more happy returns of the day. మీరు ఇంకా బలము కలిగి శక్తి కలిగి గాడ్స్ గుడ్నెస్ అండ్ మెర్సీ అనేక మందికి మీరు ప్రకటించాలని మా ప్రార్థన. మే గాడ్ బ్లెస్ యూ, బ్లెస్ యూ.
ఇచ్చి ఉత్సాహించి స్తుతి పాడెదము, స్తుతి పాడెదము. దేవుడిచ్చిన ఈ మంచి తరుణం కోసం దేవుడికి వేలాది వందనాలు. వచ్చిన మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా పాస్టర్ గారికి వందనాలు. ఈ కూడిక జరిపించిన కిరణ్ అయ్య గారికి వందనాలు, విల్సన్ అయ్య గారికి, వచ్చిన మీ అందరికీ వందనాలు. మీకోసం ఒక చిన్న ప్రేమ విందు అరేంజ్ చేసామండి. అందరు భోజనం చేసి వెళ్ళాలి. చాలా చిన్న ప్రేమ విందు. థ్యాంక్స్ టు షైన్ మ్యూజిక్ స్కూల్ ఆల్సో. శామ్ అన్న, థ్యాంక్ యూ. విలియం గారు చిన్నదే అంటారు కానీ పెద్ద చేస్తుంటారు. అబ్రహాం గారు కొంచెం విందన్నాడు, చేసింది ఎక్కువ చేశాడు. అలా విలియం గారు ఎప్పుడు చిన్నది అంటారు. గాడ్ బ్లెస్ యూ. తండ్రి, నీ మహాకృప చేత మంచి సమయాన్ని, వాతావరణం మాకు అనుగ్రహించి కృతజ్ఞత అయిన దేవదాసులు చైర్మన్ గారిని, అలాగే సేవకులు వచ్చిన అందరిని బ్లెస్ చేయమని, రక్షణతో అందరిని అలంకరించమని యేసునామములో వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, ఉచితం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనకు తేకాదశను తప్పించుము. ఎందుకనగా రాజ్యం, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనావు స్వామి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవునికి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి చేరువచ్చిన కూడి వచ్చిన బిడ్డలందరికీ మరి విశేషంగా నాయన ఈ జనము నాయన యేసయ్య నీ నామంలో నాయన భోజనం నాయన స్టార్ట్ చేయటానికి, తీసుకోవటానికి చిన్న బిడ్డని, అలాగే తండ్రి విలియం గారిని, రేచల్ గారిని, అమ్మగారిని, దైవసేవకులందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. మాహి మీద కుమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబుల్ కుమ్మరించుము దేవా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.